జూలై 24 2023లో వచ్చినప్పుడు జీవో నెంబర్ 81 ఇష్యూ చేసినప్పుడు దీన్ని పరిష్కరించడానికి ఈ వ్యవస్థ పరిష్కరించడానికి 2 మార్గాలు ఎంచుకున్నారు అప్పుడున్న కమిటీ. ఒక ఐఏఎస్ కమిటీ 2 మార్గాలు. ఒకటి 61 సంవత్సరాలు లోపున్న వాళ్ళని 61 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఏ విధంగా చేయాలని. 61 సంవత్సరాలకు చేయడానికి పే స్కేల్ ఇవ్వడానికి ఎలాంటి షరతులు అవసరం లేదు, ఇబ్బందులు లేకుండా ఎలిజిబిలిటీ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చేసిండ్రు. కానీ మళ్ళీ మిగిలిన ఈ 3797 మంది 61 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. దీని ఏ విధంగా చేయాలని 2 సార్లు సబ్ కమిటీ మీటింగ్ జరిగిందన్న. ముఖ్యమంత్రి అధ్యక్షన, క్యాబినెట్స్ అధ్యక్షన 2 సార్లు సబ్ కమిటీ నడిచింది. సుదీర్ఘంగా చర్చలు జరిగిన అనంతరం ఇది వారసత్వ ఉద్యోగం కాబట్టి వీళ్ళ వారసులు చదువుకున్న ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక గెజెట్ తీసుకొని దాని ప్రకారంగా ఇష్యూ చేసిన జీవో అనేది 81 జీవో. ఇందుట్లో ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఒక స్కేల్ ఒక గ్రేడ్ ఇచ్చిండ్రు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు ఒక గ్రేడ్ ఇచ్చిండ్రు రికార్డ్ అసిస్టెంట్ అని, డిగ్రీ పైన చదివిన వాళ్ళకు ఉన్న వాళ్ళకి అట్లా స్కేల్ డివైడ్ చేసి జీవో రిలీజ్ చేసింది. అయితే 61 కంటే తక్కువ ఉన్న వాళ్ళు స్టేట్లో తెలంగాణ రాష్ట్రంలో 20,555 మంది మొత్తం విఆర్ఏ వ్యవస్థ ఉంటే అందుట్లో 61 సంవత్సరాల లోబడి ఉన్న వాళ్ళు 16,758 మంది ఉన్నారు. వాళ్ళకు ఆర్డర్ కాపీలు వచ్చినాయి. మరి 3,797 మంది 61 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఎవరైతే అర్హత గల ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలనేది జీవో 81 రిలీజ్ చేసిండ్రు. మరి ఈ జీవో నెంబర్ 81 ఇచ్చినాక వీటిని ఎక్కడ ఫిల్అప్ చేయాలనేది కూడా ఆలోచించింది అప్పుడున్న కమిటీ. దాని కొరకు జీవో నెంబర్ 81 ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా ఇచ్చింది క్లియర్ గా. ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా లేదు. అంటే ఇక్కడ మనం ఆలోచించవచ్చు, కేవలం బిలో వాళ్ళకే 61 సంవత్సరాల లోబడి వాళ్ళకి ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చింది అనడానికి లేదు. టోటల్ తెలంగాణ ఉన్న రాష్ట్రంలో ఉన్న 20,555 మందికి ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చింది. అదుడుక సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసి ఇచ్చింది అప్పుడున్న గవర్నమెంట్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 61 వారసులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన 61 సంవత్సరాలు దాటిన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని షరతులు పెట్టారు. ఏమని పెట్టారు? ఒకటి, వాళ్ళకి కావాల్సిన అఫిడవిట్ అని ఒకటి ఇవ్వాలి, ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి, కుటుంబం నో అబ్జెక్షన్ ఇవ్వాలి. మూడోది ఏంటంటే ఆ పిల్లాడు ఏం చదువుకున్నాడో ఆ పాప ఏం చదువుకున్నది అనేది ఈ 3 సర్టిఫికెట్ మస్ట్ బి అనేది ఒక కండిషన్ పెట్టారు. ఈ కండిషన్లో అఫిడవిట్ అనేది మా యొక్క పేరెంట్ ఇవ్వాలి. అఫిడవిట్ అంటే అది అడ్వకేట్ సమక్షంలో సర్వీస్లో ఉన్న వాళ్ళు నేను మా చిన్న కొడుకు ఇస్తున్నా, పెద్ద కొడుకు ఇస్తున్నా, లేదా బిడ్డకి ఇస్తున్నా అనేది వాళ్ళు ఇవ్వాలి. రెండో సబ్జెక్ట్ ఏంది? నో అబ్జెక్షన్ సబ్జెక్ట్. ఇది మా కుటుంబ సభ్యులు ఇవ్వాలి. మిగతా వారసులు మా నాన్నకు మేము ముగ్గురం అంటే మా అన్నలు ఇవ్వాలి. వాళ్ళందరూ సంతకాలు పెట్టి మాకేం అభ్యంతరం లేదు, మా తమ్మునికి ఉద్యోగం ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్తో అదొక నో అబ్జెక్షన్ పెట్టింది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ నేను ఏం చదివితే అది నేను ఇవ్వాలి. ఈ క్రమంలోన ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కొరకు మా కుటుంబంలో తగాదాలు వచ్చినాయి. మరి నేను చేసుకుంటా అనే ఒక పోటీతత్వం వచ్చింది. అప్పుడు ఏంది, నేనున్నా నా సొంతగా నా యొక్క కుటుంబ వ్యవస్థలో మేము ముగ్గురం అన్నదమ్ములము, 2 అక్క చెల్లెలు. అక్క చెల్లెలు అంటే వేరే ఇంటికి పోయినాం, అక్క తులం బంగారు ఇచ్చినాం, సరే వాళ్ళకు కొంత తక్కువ వెళ్ళిపోయింది. కానీ ఈ మా సొంత అన్నోళ్ళు అయితే తిన్నారు. ఒక ఆయనకు నేను ఒక 10 లక్షలు ఇచ్చిన, ఇంకొక ఆయనకు ఎకరా పొలం రాసి ఇచ్చిన. మా నాన్నకున్నదే 3 ఎకరాల భూమి నువ్వు సంపాదించినాడు అంటే నాకు వచ్చిన భాగానికి ఎకరా భూమి, 1 ఎకరా మా పెద్దనకు పోయింది, ఒక చిన్న నాకు 10 లక్షలు ఇచ్చేసిన. ఇక నా దగ్గర ఏం లేదు, జీరో. నా దగ్గర మిగిలింది ఓన్లీ జీవో నెంబర్ 81 ఒకటే మిగిలింది నా చేతులు. ఇదే కాకుండా గతంలో ఈ జీవో రాకముందు మా నాన్నకు వచ్చే జీతం ఏదైతే ఆనోరేరియం గౌరవేతనం ఇచ్చిందో ఆ 10,000 రూపాయలు ఆయన దగ్గర పెట్టుకుని ఖర్చులో పెట్టుకొని 3 నెలలు నా దగ్గర, 3 నెలలు మా నడిపన్నతో, 3 నెలలు మా పెద్దన్నతో ఉండేవాడు. ఇప్పుడు ఏమంటారు మా అన్నోళ్ళు, నీకు మా నాన్నది ఉద్యోగం వస్తుంది కదా, నాన్న నీకే సంబంధం, అమ్మ నీకే సంబంధం, ఆ మెయింటెనెన్స్ నీవే తీసుకోవాలి. అది ఒక మా మీదే భారం పడుతుంది. అంటే ఇక్కడ ఆలోచించాలన్నా ప్రభుత్వం అసలు మా గురించి ఆలోచించకపోవడం ఏంది? దౌర్భాగ్య స్థితి ఏంటంటే, ఒకటి ఉన్న ఆస్తులు మా అన్నదమ్ములకు ఇచ్చేసుకున్నాం, 2 జీవో చేతులు పట్టుకున్నాం కానీ ఉద్యోగం మాకు రాలేదు, 3 మా నాన్న వాళ్ళ మెయింటెనెన్స్ కూడా మా మీదే పడ్డది. ఎట్ ద సేమ్ టైం మా భార్య, నాకు 2 పిల్లలు, మళ్ళీ వాళ్ళ యొక్క పోషణ కూడా నా మీదే పడ్డది. ఈ 3 విషయాలు ఈ విధంగా ఉంటే
ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యంగా మమ్మల్ని వెట్టి చాకరీ చేపిస్తుండడానికి నిదర్శనం ఏంటంటే, నేను ఇప్పుడు డిగ్రీ పీజీ ఎంఎస్సి పీజీ చేసిన, నేను ఎక్కడ పని చేయడానికి వీల్లేదు. ఈ 18 నెలల నుంచి నేను ఎంఆర్ ఆఫీస్లో పనిచేయాలి. ఇప్పుడు కూడా స్టిల్ నా ఇప్పుడు కూడా మరి నాకు వచ్చే జీతం ఎంత? మా నాన్నకి 10,500 ఇస్తున్నాడు గౌరవేతనం. అంటే ఇక్కడ నేను అప్పు చేసిన 10 లక్షలకు మిత్తి ఎంత అవుతుంది? 15,000 అవుతుంది సౌకర్యతోన. ఆ ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నావు ఒకటి. రెండోది, మా నాన్న 61 years అని నీవే చెప్తున్నావు. ఆయన ఆరోగ్య పరిస్థితులకు మా అమ్మకు మా నాన్న కలిపితే సుమారు 5,000 అవుతుంది మెడిసిన్కు, దానికి దీనికి. ఇది ఒక 5,000 భారం. ఇక్కడ 20,000 వచ్చింది అమౌంట్. మళ్ళీ మీనంగా మా భార్య పిల్లలని నా పిల్లలని ఏం చదివించుకోవాలి. మళ్ళీ మేము వీళ్ళందరికీ, మా నాన్నకు, మా అమ్మకు, నా భార్యకు, నా పిల్లలకు, ఇంక్లూడింగ్ మీ, నన్ను నాకు తిండి ఏం తినాలి? ఇది ఒక ప్రశ్నార్థకం. ఇది ఇలా ఉంటాయి. నా ఊరు నుంచి, మా సొంత ఊరు నుంచి నాకు మండల హెడ్ క్వార్టర్కు మళ్ళీ ఒక 10 kilometers జర్నీ చేయాలి. ఆ పెట్రోలే 3,000 అవుతుంది. సో అంటే ఇప్పుడు మేము ఏ స్థితిలో ఉండేమనేది. మీకు జీతం లేదా? మా పేరు మీద రాదు జీతం, పని మేము చేయాలి. మేము అదే అంటున్నాము. ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మేము వెట్టి చాకిరితనం అనే దానికి నిదర్శనం ఇదే. పని మేము చేయాలి, జీతము మా నాన్న పేరు మీద ఆనోరేయం కూలి ఇస్తున్నాను. బట్ ఈ పరిస్థితిలో ఉడక, ఇలాంటి సిచ్యువేషన్లో ఉడక 18 నెలలు ఆగిన మనం మేము.